ఇద్దరు బంగ్లాదేశీ క్రికెటర్స్ కోమాలోకెళ్లారంట. యెస్! ఈ విషయాన్ని రివీల్ చేసింది ఎవరో కాదు, ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ మహమ్మద్ సలాహుద్దీన్. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీసుకున్న షాకింగ్ నిర్ణయాల వల్ల తమ టీమ్ ప్లేయర్స్ ఎంత దారుణమైన స్టేజ్‌కి వెళ్లారో మహమ్మద్ సలాహుద్దీన్ మీడియాకి చెప్పారు. అలాంటి దారుణమైన స్టేజ్‌కెళ్ళడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పొడిచిన వెన్నుపోటు కూడా ఒక రీజనే మరి. విషయానికొస్తే బంగ్లాదేశ్ టీ20 వరల్డ్ కప్‌ని సెక్యూరిటీ రీజన్స్‌తో బాయ్‌కాట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. కానీ ఈ అన్‌ఎక్స్‌పెక్టెడ్ డెసిషన్ వల్ల బంగ్లాదేశీ క్రికెటర్స్ షాక్‌లోకి వెళ్లారంట. మహమ్మద్ సలాహుద్దీన్ వాళ్ళ మాజీ స్పోర్ట్స్ అడ్వైజర్ ఆసిఫ్ నజ్రుల్ వల్లే ఈ సిట్యుయేషన్ వచ్చింది అని తీవ్రమైన ఎలిగేషన్స్ చేశాడు. ఆసిఫ్ నజ్రుల్ డెసిషన్ వల్ల వరల్డ్ కప్ ఆడాలి అని అనుకున్న తమ క్రికెటర్స్ కల చెదిరిపోయింది. ఇద్దరు క్రికెటర్స్ అయితే మెంటల్ కోమాలోకి వెళ్లారు. చాలామంది క్రికెటర్స్ నెక్స్ట్ వరల్డ్ కప్ ఆడలేకపోవచ్చు. వరల్డ్ కప్‌లో ఆడే అద్భుతమైన అవకాశాన్ని మీ రాజకీయాల కోసం పాడు చేశారు అని గట్టిగానే విమర్శించాడు. చాలామంది క్రికెటర్స్‌కి ఇదే తమ చివరి వరల్డ్ కప్ కావచ్చు. మరియు మెంటల్ కోమా దాకా వెళ్ళిన క్రికెటర్స్ మళ్ళీ గ్రౌండ్‌లోకి వచ్చి ఎలా ఆడతారో అన్న సందేహం కూడా వ్యక్తం చేశాడు. మహమ్మద్ సలాహుద్దీన్ ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, బంగ్లాదేశీ గవర్నమెంట్ బాయ్‌కాట్ డెసిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళ స్పోర్ట్స్ అడ్వైజర్ ఆసిఫ్ నజ్రుల్ యూ టర్న్ తీసుకొని అసలు ఈ బాయ్‌కాట్ డెసిషన్ అనేది అసలు మెయిన్‌గా తీసుకుంది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మరియు ప్లేయర్స్ అని చెప్పాడు. అంతేకాకుండా వాళ్ళ నేషనల్ డిగ్నిటీని ప్రొటెక్ట్ చేయడం కోసం తమ ప్లేయర్స్ మరియు బోర్డు ఇలాంటి బిగ్ డెసిషన్ తీసుకున్నారు అని టక్కున మాట మార్చేశాడు. ఇక అంతే. ఆ స్టేట్మెంట్ విన్న బంగ్లాదేశ్ ప్లేయర్స్ ఆసిఫ్ నజ్రుల్ చెప్పిన పచ్చి అబద్ధాన్ని జీర్ణించుకోలేకపోయారు. మరోవైపు మీకు మేమున్నాం, హమ్ హేనా, మీరు ఆడకపోతే మేం కూడా వరల్డ్ కప్‌లో ఆడం అని వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యే ముందు వరకు కాకమ్మ కబుర్లు చెప్పి మాట ఇచ్చిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా మాట మార్చి వరల్డ్ కప్‌లో పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఇండియాతో మ్యాచ్ ఆడడంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పరిస్థితి పోయా మోసం అనే స్టేజ్‌లోకి వెళ్ళిపోయింది. ఇలాంటి షాకుల మీద షాకులతో మెంటల్ కోమాలోకి వెళ్ళిన బంగ్లాదేశీ క్రికెటర్స్ తిరిగి కోలుకుని మళ్ళీ గ్రౌండ్‌లోకొచ్చి మంచి క్రికెట్ ఆడాలని ఆశిద్దాం. సో ఫ్రెండ్స్, మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా! అలానే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి, షేర్ చేసి ఒక మంచి కామెంట్ కూడా పెట్టండే. మన ఛానల్ నేమ్ గల్లీ క్రికెట్ విత్ గోపి. మరోసారి మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకి థ్యాంక్ యూ అండ్ బై బై.